ఈరోజు క్లాస్లో మనము పాండ్ ఎకోసిస్టమ్ గురించి తెలుసుకున్నాను. పాండ్ ఎకోసిస్టమ్ చూడండి. పాండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ బాడీ ఆఫ్ షాలో స్టాండింగ్ వాటర్ హ్యావింగ్ అబెండెంట్ వెజిటేషన్, లార్జ్ ప్లాంట్ యానిమల్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గాన్స్. అంటే పాండ్ ఎకోసిస్టమ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ పాండ్ ఎకోసిస్టంలో వాటర్ ఎలా ఉంటాయి? వాటర్ అలాగే కదలకుండాను ఉంటాయి, జనరల్గా కదలకుండానే ఉంటాయి. అలాగే ఇక్కడ ఎక్కువగా ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని పెద్ద ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్ ఉంటాయి. అలాగే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, ఇంకా కొన్ని యానిమల్స్ కూడా ఈ పాండ్ ఎకోసిస్టంలో ఉంటాయి కదా నాన్న. అలాగే చూడండి, ఫ్రెష్ వాటర్ పాండ్ రిప్రజెంట్స్ ఏ complete self-maintaining and self-regulating ecosystem. It represents all the components of an ecosystem as described earlier. అంటే చూడండి, ఇక్కడ ఇంకా ఈ పాండ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే, ఒక పాండ్ అనుకోండి, ఆ పాండ్లో ఉండే థింగ్స్ ఏమన్నా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఉండి అక్కడ సర్వే అవుతూ ఉంటుంది కదా పాండ్లో. ఆ టోటల్గా దాన్ని అంతా ఒక ఎకోసిస్టమ్ అంటారు. ఆ పాండ్లో ఉంది కాబట్టి దాన్ని పాండ్ ఎకోసిస్టమ్ అంటారు. ఓకేనా? ఈ పాండ్ ఎకోసిస్టంలో ఫ్రెష్ వాటర్ పాండ్ ప్రెజెంట్స్ ఏ కంప్లీట్ సెల్ఫ్ మెయింటైనింగ్ అండ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఎకోసిస్టమ్. ఓకేనా? ఫ్రెష్ వాటర్లో ఉండే ఈ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా కూడా అవి రిప్రజెంట్స్ కంప్లీట్ సెల్ఫ్ మెయింటైనింగ్, అంటే స్వయం పోషకాలు అంటారు చూడండి, సెల్ఫ్ మెయింటైనింగ్. అవే ప్రిపేర్ చేసుకుంటాయి, ఆ లోపల ఉండేవే డీకంపోజింగ్ చేసుకుంటాయి. ఆ లోపల పాండ్లో ఉండే ఆర్గానిజమ్సే డీకంపోజింగ్ చేసుకుంటాయి. ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోవడం, ఇలా అన్నీ కూడా సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? దీనికి సంబంధించి కొన్ని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ పాండ్ ఎకోసిస్టమ్కి. ఒకదాని బెంతిక్ సిస్టమ్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది కదా, పాండ్లోనే కదా ఉండేది. బెంతిక్ సిస్టమ్ మీన్స్ ఏంటంటే ఫుడ్ చైన్ లాగా అనమాట. పాండ్లో ఉండేటటువంటి ఫుడ్ చైన్. పాండ్లో ఏవేవి ఉంటాయి? మెయిన్గా చిన్న ఫిషెస్, లార్జ్ ఫిషెస్, స్మాల్ ఫిషెస్, ఫ్రాగ్స్, కొన్ని స్నేక్స్, కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా. ఇవంతా కూడా ఒకదాన్ని ఒకటి తింటూ బ్రతుకుతాయి కదా. ఇవన్నీ చనిపోతే డీకంపోజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక చైన్ లాగా ఉంటుంది కదా. దీన్నే బెంతిక్ సిస్టమ్ అంటారు అనమాట. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది? పాండ్ ఎకోసిస్టంలోనే ఉంటుంది. అలాగే చూడండి, ఈ పాండ్ ఎకోసిస్టమ్కి సంబంధించి మీకు ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఉంది, కనిపిస్తూ ఉంది మీకు ఒక టేబులర్ ఫామ్. చూడండి అన్న, ఈ పాండ్ ఎకోసిస్టంలో మెయిన్గా ఈ 3 స్టేజెస్ మెయిన్గా ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్స్, సబ్స్టాన్సెస్, కన్జ్యూమర్స్, ఏబయోటిక్. ఇవే కదా పాండ్లో ఉండేది మెయిన్గా. ప్రొడ్యూసర్స్ ఏముంటాయి? ఫైటోప్లాంక్టాన్స్ అంటే వృక్ష ప్లవకాలు. అలాగే ఫిలమెంటస్ ఆల్గే అంటే ఫిలమెంటస్ అంటే తంతులాగా ఉండేటటువంటి ఆల్గేస్. అలాగే మార్జినల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే పైన అంటే ఎడ్జెస్ దగ్గర ఉండేటటువంటి ప్లాంట్స్ అనమాట. లోతు తక్కువగా ఉండే ఆ ప్లేస్లో ఉండేటటువంటి పాండ్స్. అలాగే సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అంటే అంటే సబ్మెర్జ్డ్ అంటే ఏంటి అంటే కొంచెం మునగకుండా ఉండేటటువంటి ప్లాంట్స్ అనమాట. అలాగే ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ అంటే పైన తేలుతూ ఉంటాయి చూడండి, కొన్ని తామర మీకు తెలిసింటాయి, ఇంకా కొన్ని డయాటమ్స్, ఇవన్నీ పైన తేలుతూ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? ఇవి ప్రొడ్యూసర్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ అంటే వినియోగదారులు కాదు, ఉత్పత్తిదారులు. అంటే ఏవైనా సరే సబ్స్టాన్స్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి పాండ్లోకి. అలాగే కన్జ్యూమర్స్, దీన్ని వినియోగదారులు అంటారు. వీటిని యూజ్ చేసుకునేటివి ఇవి. ఆ ఫస్ట్ రోలో ఉండే వాటిని అన్నింటినీ కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. జూప్లాంక్టాన్స్ అంటే జంతు ప్లవకాలు. అలాగే నెక్టాన్స్, వాటి పేరే నెక్టాన్స్. బెంతోస్ అంటే ఇందాక నేను చెప్పాను, ఒకదాని మీద ఒకటి ఇట్లా ఫుడ్ చైన్ లాగా ఒక ప్లాంట్ కావచ్చు, అనిమల్ కావచ్చు, ఆ రిలేషన్ అంతా చైన్ లాగా ఉంటుంది, దాన్నే బెంతోస్ అంటారు. ఇంకా పాండ్లో కొన్ని ఏబయోటిక్ అంటే నిర్జీవమైనటువంటి
కారకాలు, ఏబయోటిక్ సబ్స్టాన్స్ కూడా ఉంటాయి. ఆ ఏబయోటిక్ సబ్స్టాన్స్ ఏవి? వాటరు, CO2 కార్బన్ డైఆక్సైడ్, O2 ఆక్సిజన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా వీటికి ప్రాణం లేదు కదా. కాబట్టి వీటిని ఏమంటారు? ప్రాణం లేని వాటిని నిర్జీవ కారకాలు అంటారు. దీన్నే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవన్నీ కూడా పాండ్ ఎకోసిస్టంలో ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్స్ ఉంటాయి, కన్జ్యూమర్స్ ఉంటాయి, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఉత్పత్తిదారులు ఉంటాయి, వినియోగదారులు ఉంటాయి, అలాగే నిర్జీవ కారకాలు కూడా ఉంటాయి పాండ్లో. జనరల్గా ఉండేటివి ఇవే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏబయోటిక్ సబ్స్టాన్స్. దీంట్లో ఉండే అంటే నిర్జీవ పదార్థాలు ఏవే ఉన్నాయి? ద బేసిక్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ లైక్ H2O, CO2, O2, nitrogen, calcium, phosphorus and the components amino acids and humic acid are the non-living or abiotic substance of the pond ecosystem. అంటే ఈ పాండ్ ఎకోసిస్టంలో ఏవేవి ఉన్నాయి అంటే కనుక మెయిన్లీ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉంది. అంటే కర్బన అకర్బన పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే వాటరు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా వీటి కాంప్లెక్స్ అంటే వీటి కాంపౌండ్స్, వీటితో తయారైన కాంపౌండ్స్, అమైనో హ్యూమిక్ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పాండ్ ఎకోసిస్టంలో, అంటే కుంటలో అంటే చెరువులో ఉంటాయన్నమాట. పాండ్ ఎకోసిస్టంలో ఇవన్నీ కూడా ప్రజెంట్. అలాగే ఈ ఇవన్నీ ప్రజెంట్ ఏంటమ్మా? ద వైటల్ నెంబర్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్మాల్ అమౌంట్ ఇన్ ద డిజాల్వ్డ్ స్టేట్ ఇన్ ద పాండ్ వాటర్. ఓకేనా. అంటే ఈ పాండ్ వాటర్లో ఏముంటాయి? డిజాల్వ్ అయ్యేసి కరిగిపోయి ఉంటాయి. ఏవి? న్యూట్రిషన్స్, ఇంకా కొన్ని పదార్థాలు వీటిలో డిజాల్వ్ అయి ఉంటాయి, కరిగిపోయి ఉంటాయి. దే ఆర్ ప్రజెంట్ ఇన్ లార్జర్ అమౌంట్ యాజ్ రిజర్వ్ సాలిడ్ ఇన్ ద బాటమ్ సెడిమెంట్స్. ఓకేనా. అంటే ఇది ఎక్కువగా బాటంలో ఎక్కువ ఉంటాయి పదార్థాలు ఎక్కువగా. ఎందుకు? బరువుగా ఉంటాయి కాబట్టి కిందకి వెళ్ళి మునిగిపోతూ ఉంటాయి. కాబట్టి కిందన ఎక్కువగా సబ్స్టాన్స్ అనేటివి కిందన బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, డీప్ వాటర్లో. ద ప్రెసెంట్ ఇన్ లార్జ్ అమౌంట్ యాజ్ రిజర్వ్ సాలిడ్స్ ఇన్ ద బాటమ్ సెడిమెంట్స్. ఇలా కింద వైపున బాటమ్ సెడిమెంట్స్లో ఇవన్నీ కూడా ఏమంటాయి? రిజర్వ్ సాలిడ్స్ అంటే కింద స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ద రిలీజ్ ఆఫ్ దీస్ రిజర్వ్ సబ్స్టాన్స్ ఇన్ టు ద వాటర్ డిపెండ్ అపాన్ ద సోలార్ ఎనర్జీ, లెంత్ ఆఫ్ ద డే, టెంపరేచర్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. ఇంకా ఏమన్నా ఇంకా ఉండేటటువంటి సబ్స్టాన్స్ ఏమవుతాయి అంటే ఇవి వాటర్లోకి రావడం అనేది సన్లైట్ అంటే సూర్యరశ్మి, టెంపరేచర్ ఉష్ణోగ్రత, హీట్, వీటిని బట్టి వీటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది డీప్లోకి రావడము అనేది సబ్స్టాన్స్ పదార్థాలు కిందకు వచ్చి చేరిపోవడము అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తికారులు అనమాట, ఉత్పత్తిదారులు. ప్రొడ్యూసర్స్ చూడండి, ద ప్రొడ్యూసర్స్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఇన్ పాండ్ వాటర్ క్లాసిఫైడ్ యాజ్. అంటే ఈ ప్రొడ్యూసర్స్ని కొన్ని రకాలుగా క్లాసిఫై చేశారంటే విభజించినారనమాట. అవి ఏవి అంటే ఫైటో ప్లాంక్టన్స్, ఫిలమెంటస్ ఆల్గే, మార్జినల్ ప్లాంట్స్, నెక్స్ట్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్, మ్యాక్రో కన్జ్యూమర్స్, జూ ప్లాంక్టన్స్, నెక్టాన్స్, బెంతోస్, డీకంపోజర్స్, ట్రాన్స్ఫార్మ్స్. ఇలా ఇక్కడ ఉండే ప్రొడ్యూసర్స్ని ఇన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫైటో ప్లాంక్టన్స్. ఈ ఫైటో ప్లాంక్టన్స్ని ఏమంటారు అంటే వృక్ష ప్లవకాలు. దీన్నే అంటే ఫైటో మీన్స్ ప్లాంట్కి సంబంధించింది, ప్లాంక్టన్ అంటే తేలియాడేటటువంటి మొక్కలు. అవి ఏముంటాయి ఏంటి దాని గురించి చూస్తే, దీస్ ఆర్ మినిట్ ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ దట్ ఈజ్ ఆల్గే ప్రెజెంట్ throughout the surface area of the pond and distributed as deep as sunlight penetrate. If phytoplankton is present in large amount, it gives green color of the water. The phytoplankton of a freshwater pond usually comprises as Edorina, Valvax, next Clostridium, Microcristis, Anabina, Oscarella, Euglena, next Ceratium.
అంటే చూడండి ఇక్కడ ఫైటో ప్లాంక్టన్ అంటే వృక్ష ప్లవకాలు, అంటే ప్లాంట్కి సంబంధించినటువంటి ఏమన్నా తేలుతూ ఉండేటివి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. వీటి సైజులో చిన్న సైజుగా ఉంటుంది. ఇవి ఏదైనా సరే పాండ్ వాటి చుట్టూ కూడా ఆక్యుపై ఉంటుంది అన్నమాట. సర్ఫేస్లో అంతా ఆక్యుపై చేసింది. ఫ్లోయేటింగ్ అంటేనే ఏమని అర్థం, వాటర్ పైన తేలేటివి అని అర్థం. అంటే పైన సర్ఫేస్ ఎంత ఉందో దాన్ని ఆక్యుపై చేసేసి ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా. అలాగే ఇక్కడ ఆల్గేస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ ఆల్గేస్లో చూడండి, ఈ ప్లాంక్టన్స్ ఎక్కువ నంబర్స్లో ఇక్కడ పైన ఉండే ఫ్లోయేటింగ్ ప్లాంట్స్లో ఎక్కువగా గ్రీన్ ఆల్గేస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే వాటర్ గ్రీన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వాటర్కి సంబంధించినటువంటి ఈ ఫ్లోయేటింగ్ ప్లాంట్స్ అయినటువంటి ఫైటో ప్లాంక్టన్స్ ఎగ్జాంపుల్ పాండోరైనా వాల్వాక్స్, మైక్రోసిస్టిస్, అనబిరా, ఆస్కారెల్లా, యూగ్లినా, సెరాటియం ఇవన్నీ కూడా ఏంటివి, గ్రీన్ ఆల్గే. ఇవి ఫ్రెష్ వాటర్లో ఉండేటటువంటి ఫైటో ప్లాంక్టన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు అనమాట. అంటే నీటిలో తేలియాడేటటువంటి మొక్కలకు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఫిలమెంటస్ algae. These algae forms present floating in the surface water of pond water, and they include Spirogyra, Eudogonium, నెక్స్ట్ నిటెల్లా అండ్ క్యారా. అంటే చూడండి ఇక్కడ ఫిలమెంటస్ ఆల్గే అంటే అంటే పొడవుగా సాగినట్లుగా ఉండేటటువంటి ఆల్గేస్. ఏవి అంటే ఇవి కూడా ఎక్కడ ఉంటాయి, ఇవి కూడా ఫ్లోయేటింగే, పైన తేలేటివే. ఓకేనా. ఇవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా ఆల్గేస్ అమ్మ. ఇది స్పైరోగైరా, ఈడోగోనియం, నిటెల్లా, క్యారా ఇవన్నీ కూడా ఏంటివి, ఇవన్నీ ఫిలమెంటస్ ఆల్గేస్ అంటే పొడవుగా పోగుల్లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది నెక్స్ట్ మార్జినల్ ప్లాంట్స్ ప్లాంట్స్ లైక్ పోమియా, జూసికా ఇవి ఎక్కడుంటాయి, పోమియా అండ్ జూసికా, విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్లోయేటింగ్ ఆన్ ద సర్ఫేస్. నెక్స్ట్ వన్ చూడండి, పారామైగ్నాటిస్, టైఫా, అకోరస్ ఆర్ ద రూటెడ్ ప్లాంట్స్ అట్ ద ఎడ్జెస్ ఆఫ్ పాండ్. ఓకేనా. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే వీటి యొక్క రూట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫోమియా, జూసికా ఇవి ఎక్కడుంటాయి, సర్ఫేస్లో ఉంటాయి. ఫోమియా, జూసికా మాత్రం సర్ఫేస్లో ఉంటాయమ్మా. మిగిలిన టైఫా, నెక్స్ట్ అకోరస్ వీటి రూట్స్ ఎక్కడుంటాయి అంటే పైన ఎడ్జెస్లో అక్కడ ఉండే సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్లోకి పోయి ఉంటుంది అనమాట, లోపలికి వెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ సబ్మర్జ్డ్ ప్లాంట్స్ చూడండి. ఇంకా మనము సబ్మర్జ్డ్ ప్లాంట్స్ లైక్ వెలిస్నేరియా, ఫోటోమెగాటాన్, నాయిస్, ఓడెల్లా are rooted to the bottom, whereas Uticularia and Caryophyllum are roots submerged plants. ఇంకా పిస్టియా, లెమ్నా, ఉల్ఫియా, యుకోరినా ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ప్రెజెంట్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే పైన తేలుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లో వెలిస్నేరియా, ఫోటోమెగాస్, నాయిసెస్, సోడెల్లా ఇవన్నీ ఎక్కడుంటాయి, ఈ రూట్స్ ఉండి ఆ రూట్స్ బాటంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకా యూట్రికులేరియా, కెరటోఫైలియము ఇవి ఎక్కడుంటాయంటే డీప్లోనే వీటి రూట్స్ కూడా ఉంటాయమ్మా. అలాగే పిస్టియా, లెమ్నా, ఉల్ఫియా, యుకోరినా ఇవి ఎక్కడుంటాయి అంటే సర్ఫేస్లో తేలుతూ ఉంటాయి అనమాట. ఫ్లోయేటింగ్ ప్లాంట్స్కి ఇవి కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ మ్యాక్రో కన్సూమర్స్. నెక్స్ట్ వన్ ఏంటి, మ్యాక్రో కన్సూమర్స్. ద అనిమల్ గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ ద పాండ్ వాటర్ కమ్స్ అండర్
macro consumers. They are classified as primary consumers or herbivorous. Secondary consumers are carnivorous. The primary macro కన్సూమర్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ అంటే ఇంకా వీటిని ఇంకా క్లాసిఫై చేశారు. అవేవి అంటే దానికి సంబంధించి జూ ప్లాంక్టాను, నెక్టాను, బెంతోస్, డీకంపోజర్స్, నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫార్మ్స్. ఇలా వీటిని డివైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పాము ప్రజెంట్ మ్యాక్రో కన్సూమర్స్ గురించి చూద్దాం. మ్యాక్రో కన్సూమర్స్ ఈ వాటర్లో ఎన్ని ఉంటాయంటే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. కొన్ని కన్సూమర్స్ అంటే ఎగ్జాంపుల్స్ నేను ఏవి చెప్పినాను, జూ ప్లాంక్టన్స్, నిక్టాన్స్, బెంతోస్, ఇవే కదా కన్సూమర్స్ అంటే కనుక. ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా నంబర్లో ఉంటాయమ్మా. ఇలా చాలా నంబర్లో ఉండేసి ఇవి ప్రైమరీ కన్సూమర్స్ లేదా హెర్బివోరస్ గాను, నెక్స్ట్ సెకండరీ కన్సూమర్స్ ఆర్ కార్నివోరస్ గాను, వీటిని ద్వితీయ వినియోగదారులు లేదా మాంసాహారులు గాను ఇలా డివైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, ప్రైమరీ కన్సూమర్స్ని మళ్ళీ ఇంకా కొన్ని క్లాస్గా డివైడ్ చేశారమ్మా. అవేవి అంటే జూ ప్లాంక్టన్ ఇట్ కన్సిస్ట్ డినోప్లాజెలేట్స్ అండ్ హీలియోజోవన్ అండ్ కోఫిఫాడ్ అనిమల్స్. ఇవన్నీ కూడా జూ ప్లాంక్టన్స్ అనమాట. ఓకే, విచ్ ఆర్ డ్రిఫ్ట్ ఆన్ ద సర్ఫేస్ వాటర్ త్రూ ద ఏజెన్సీస్ ఆఫ్ వాటర్ కరెంట్. ఓకేనా, ఇవి జూ ప్లాంక్టన్స్ ఏమవుతాయి అంటే ఇవి వేవ్స్ వస్తాయి కదా వాటర్ మీద, ఆ వేవ్స్ని బేస్ చేసుకొని వీటి మూమెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెక్టాన్స్. దీస్ ఆర్ ఫ్రీ స్విమ్మింగ్ aquatic animals which swim independent of wave and current action, hence they possess locomotion organs. Insects and insect larvae are the examples. అంటే చూడండి, ఈ నెక్టాన్స్ ఇవి ఫ్రీగా ఈదుతూ ఉంటాయన్నమాట. వాటికి ఇదే కెపాసిటీ ఉంటుందమ్మా. అలాగే ఇవి వేవ్స్ వస్తాయి కదా, ఆ వేవ్స్తో పాటుగా ఇవి కూడా వీటి మూమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇవి నడచగలవు, ఇవి వాటికంతటే అవి కూడా స్విమ్మింగ్ చేయగలవు. ప్లస్ వేవ్స్ని బేస్ చేసుకుని ఆ వేవ్స్ ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని ఇన్సెక్ట్స్, కీటకాలు, వాటికి డింబకాలు, లార్వాస్. ఓకేనా, ఇన్సెక్ట్స్, వాటి లార్వాస్ వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు అనమాట. ఇలా నెక్టాన్స్కి ఎగ్జాంపుల్గా. బెంతోస్ చూడండి, దీస్ ఆర్ బాటమ్ డ్వెల్లింగ్ ఫ్రమ్ లైక్ అనిలెట్స్ అండ్ మొలస్కస్ crawling on the surface of the pond bottom. The secondary consumers are carnivores or the predaceous insects and frog. The terrestrial consumers are the game fish. ఓకేనా, బెంతోస్ చూడండి, బెంతోస్ ఇది ఎక్కువగా డీప్ వాటర్లో అనిలెట్స్, మొలస్కల్స్, ఈ అనిమల్స్ ఉంటాయి కదా. ఈ అనిమల్స్ ఏమవుతాయి, అక్కడ ఉండే ప్లాంట్స్కి అటాచ్ అయి ఉంటాయి అనమాట. అలాగే సెకండరీ ఎగ్జాంపుల్స్కి కొన్ని ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్. అలాగే టెర్షరీ కన్సూమర్స్కి ఎగ్జాంపుల్ గ్యామ్ ఫిష్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. నెక్స్ట్ డీకంపోజర్స్. నెక్స్ట్ వన్ ఏంటి, డీకంపోజర్స్ చూడండి. దీస్ ఆర్ సాప్రోఫైట్స్, ద ఫంగై, బ్యాక్టీరియా అండ్ ఫ్లాజెల్లేటెడ్ which are abundant at the bottom of pond where the dead bodies of both plants and animals are deposited. The saprophytes decompose the dead bodies and derive their nutrient. When temperature is favorable, the decomposition takes place rapidly. అంటే చూడండి, ఇక్కడ డీకంపోజర్స్ ఇవి డీకంపోజర్స్ ఏవి అంటే సాప్రోఫైట్స్ లైక్ ఫంగై, బ్యాక్టీరియా, ఫ్లాజెల్లేట్స్ అనమాట. ఎగ్జాంపుల్గా వీటిని చెప్పచ్చు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఇవి కూడా డీప్ వాటర్లో ఉంటాయి, కింద వైపున ఉండేసి. ఏవైతే డెడ్ అనిమల్ కానీ డెడ్ ప్లాంట్లు కానీ అక్కడ పడితే కిందకు వచ్చి చేరితే వాటిని ఏం చేస్తే డీకంపోజ్ చేస్తూ ఉంటాయి అనమాట. డీకంపోజ్ చేసేసి అక్కడ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్గా చేంజ్ చేస్తాయి అన్నమాట. ఏవైతే చనిపోయి ఉంటాయి డెడ్ బాడీస్ నుంచి డీకంపోజ్ చేస్తాయి. ఆ డీకంపోజ్ జరిగేటప్పుడు ఆ డెడ్ బాడీస్ వేరే
ఫామ్లోకి వెళ్ళిపోతాయి. వాటిని ఏమంటారు? అకర్బన పదార్థాలు. దాన్నే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్గా చేంజ్ అవుతాయి. అలాగే టెంపరేచర్ని బేస్ చేసుకొని కూడా ఈ డీకంపోజర్స్ వాటి డీకంపోజిషన్ అనేది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్స్. దీస్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ చేంజెస్ ద ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ సింపుల్ ఫార్మ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ న్యూట్రియంట్ బై ఆటోట్రోఫిక్ ప్లాంట్స్. అంటే కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఈ అనార్గానిక్ కాంపౌండ్స్ ఇవి సెల్ఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి అంటే ఇన్ఆర్గానిక్ మ్యాటర్ని యూజ్ చేసుకొని వాటిని ఫుడ్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాయి అనమాట. ఆ ఫుడ్ కోసం అది యూజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇదంతా ఏంటి అంటే పాండ్ ఎకోసిస్టమ్కి సంబంధించి. అలాగే ఈ పాండ్ ఎకోసిస్టమ్కి సంబంధించి అయితే ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫస్ట్ మనకి కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి చూస్తే కనుక బ్రిటిష్ ఎకలాజిస్ట్ ట్రాన్స్లే ప్రపోజ్డ్ ద టర్మ్ ఎకోసిస్టమ్. ఓకేనా. ఈ బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ అనమాట, ఎకలాజిస్ట్ అంటారు ఆయన పేరు ఏంటి అంటే ట్రాన్స్లేమ్. ఈయన ఏం చేశాడంటే ఎకోసిస్టమ్ అనే పదాన్ని ఈయన ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎకోసిస్టమ్ అనే పదాన్ని. ఫండమెంటల్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎకోసిస్టమ్ ecology is ecosystem which compare of the biotic communities mutually related with their abiotic environment in which the biotic communities are inhabiting. Thus in a simple way ecosystem represent a biotic community and its abiotic environment together where they are inseparably interrelated with interaction with each other. అంటే చిన్న ఇక్కడ ఈ సైంటిస్ట్ ట్రాన్స్లే అనే సైంటిస్ట్ ఫస్ట్ మనకి ఎకోసిస్టమ్ జీవావరణ వ్యవస్థ అనే పదాన్ని ఫస్ట్ ఈయన మనకి ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఈ ఎకోసిస్టంలో మెయిన్గా బయోటిక్ కమ్యూనిటీస్ అంటే ఏంటివి అంటే ప్రాణం ఉండేటటువంటి జంతువులు, అలాగే ఏ బయోటిక్ సబ్స్టాన్స్ ప్రాణం లేనివి కూడా ఉంటాయన్నమాట. వీటి మధ్య రిలేషన్ కూడా ఉంటుంది. ప్రాణం ఉండేటివి, ప్రాణం లేనివి ఇందాక చెప్పుకున్నాం మనం. అనిమల్స్, ప్లాంట్స్ అన్ని ప్రాణం ఉండేటివి అని చెప్పుకుంటే ఆర్గానిజమ్స్. అలాగే CO2, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా వీటికి ఏ బయోటిక్ సబ్స్టాన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మన ఎకోసిస్టంలో ఉంటాయన్నమాట. అంటే ప్రతిదానికి రిలేషన్ ఉంటుంది. మనకి బయోటిక్ కదా, మనం బయో మీన్స్ జీవం ఉండేది అని. మనకి జీవం లేని వాటితో చాలా అవసరం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, వాటికి అది ఏ బయోటిక్కి సంబంధించిందే. అలా అనమాట చాలా రిలేషన్షిప్ ఉంటుందన్నమాట బయోటిక్ అండ్ ఏ బయోటిక్కి. ఓకేనా. నెక్స్ట్ for a successful maintenance of an ecosystem, mainly factor will be operating in it. The first factor in that the energy from the energy producing sources must be received. The energy thus received will be utilized by producers and convert into organic compounds of their bodies, which is the second factor. The third factor of the materials from in the producers will be consumed by consumers after the death of these producers and consumers. Their bodies will be decomposed to form inorganic material. The phenomena is called decomposition, which is the fourth factor. The organisms are decomposers. The fifth factor is the transformation of these inorganic compounds into nutrients to be used by again producers. అంటే చూడండి ఇక్కడ మనకి ఈ ఎకోసిస్టమ్కి సంబంధించి, ఎకోసిస్టమ్ అంటే మన చుట్టూ ఉండే వాతావరణము అనుకోండి. ఈ ఎకోసిస్టంలో ఈజీగా మనం బతకాలి అంటే మెయిన్ సబ్స్టాన్స్ చాలా కారకాలు మనకి అవసరం ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే
కదా. ఎనర్జీ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అదంతా కూడా ఫస్ట్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని ప్రొడ్యూసర్స్ ఆర్గానిక్ మ్యాటర్స్గా చేంజ్ చేసుకునేస్తాయన్నమాట. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఎనర్జీ. సెకండ్ ఫ్యాక్టర్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే కర్బన పదార్థం. అలాగే ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి, బాడీలో ఈ ఆర్గానిక్ మ్యాటర్ని లోపల ప్రొడ్యూస్ చేసుకుంటాయి కదా. ఈ ప్రొడ్యూసర్స్ని కన్జ్యూమర్స్ తింటాయి కదా, అంటే వినియోగదారులు తింటాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ కన్జ్యూమర్స్ని మనం థర్డ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఎనర్జీ, సెకండ్ వన్ కార్బానిక్ సబ్స్టాన్స్, థర్డ్ వన్ కన్జ్యూమర్స్. అలాగే చూడండి ఇక్కడ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ అంటే ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు, ఇవి రెండు కూడా చనిపోతాయి కదా. చనిపోయిన తర్వాత కుళ్ళవల్ల కదా, అంటే డీకంపోజిషన్ అవ్వాలి కదా. ఈ డీకంపోజిషన్ చేసేది ఏవి? డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులు. వాటిని మనము బ్యాక్టీరియాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇవి ఫోర్త్ ఫ్యాక్టర్ అనమాట. ఈ 4 ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన చుట్టూ ఉండే వాతావరణంలో. ఓకేనా. ఎనర్జీ కావాలి, కార్బనిక్ మ్యాటర్ కావాలి, అలాగే కన్జ్యూమర్స్ కావాలి. ప్రొడ్యూసర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ చనిపోతే అవి విచ్ఛిన్నం అంటే అవి కుళ్ళడానికి డీకంపోజర్స్ కావాలి, అంటే విచ్ఛిన్నకారులు కావాలి. ఇవన్నీ కూడా 4 ఫ్యాక్టర్స్గా ఇలా డివైడ్ చేయొచ్చు అనమాట మన కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ని. మన కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ని మనము జీవావరణ వ్యవస్థ అంటారు. ఓకేనా. ఇవన్నీ అవసరం అనమాట. thus a dynamic and delicate balance exists between the biotic and abiotic environments, and this system of interaction and interdependence is termed as ecosystem. అంటే ఇక్కడ ఎకోసిస్టమ్ గురించి పైన చెప్పినట్లుగా బయోటిక్, ఏ బయోటిక్ రెండు ఉన్నాయి కదా, అంటే ప్రాణం ఉండేటివి ప్రాణం లేని ఉన్నాయి కదా. ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్, ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉంది కదా. ఆ రిలేషన్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. ఆ రిలేషన్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి అంటే భూమి, ఆకాశం, గాలి అంతా కలిపే కదా ఎన్విరాన్మెంట్ అంటారు. ఇప్పుడు ఆ చుట్టూ అంతా కూడా ప్రాణం ఉండే వాటికి ప్రాణం లేని వాటికి ఉండేటటువంటి రిలేషన్ని ఏమన్నారు? ఎకోసిస్టమ్ అన్నారు. దీన్ని ఏమన్నారు? జీవావరణ వ్యవస్థ అంటారు. ఓకేనా. ఇన్ అన్ ఎకోసిస్టమ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఏ పర్టికులర్ రోల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఇన్ పర్టికులర్ ఏరియా ఈజ్ denoted in niche. In different geographical region, each type of niche is filled by different species. అంటే ఇక్కడ నిచ్ అనే వర్డ్ ఇంకోటి ఇంట్రడ్యూస్ చేస్తారు. నిచ్ అంటే ఏంటి అంటే ఒక ఎకోసిస్టమ్, అది ఏదన్నా కావచ్చు. ఒక ఎకోసిస్టంలో కొన్ని యానిమల్స్ ఉంటాయి కదా. కొన్ని యానిమల్స్ అవి వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే జీవన క్రియలు జరుపుకుంటూ ఉంటాయి కదా. ఈ ఎకోసిస్టంలో ఒక పర్టికులర్గా ఉండే ప్లేస్లో, ఆ పర్టికులర్గా ఒక ఏరియా అనుకుంటే, ఆ ఏరియాలో ఉండేటటువంటి అనిమల్స్ ఉంటాయి కదా. అనిమల్స్ ఆ ఏరియా రెండింటిని కలిపి ఏమంటారంటే నిచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ అనుకో, ఆ విలేజ్ ఉండే ఆ ఏరియా ప్లస్ ఆ విలేజ్లో ఉండేటటువంటి బయోటిక్, అది ఏమన్నా కావచ్చు, అనిమల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, అక్కడ ఉండే బయోటిక్, అదంతా ఒకదాన్ని కలిపి ఒక నిచ్ అంటారు. ఇప్పుడు వాటర్ని ఒక నిచ్ అనొచ్చు. ఆ వాటరు మన దగ్గర అంటే ఒక్కొక్క ఊరికి సంబంధించి ఉండేటటువంటి ఒక చిన్న ఏరియాని ఒక నిచ్ అనొచ్చు. ఒక నిచ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక నిర్ణీతమైన ఒక మెజర్ని పెట్టుకొని మనం కొలిసి ఈ ఒక ఏరియా అనుకున్నామనుకో, ఆ ఏరియాలో ఉండేటటువంటి అక్కడ నివసించేటటువంటి అనిమల్స్ ఆ ఏరియాను రెండింటిని కలిపి నిచ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టంలో చూస్తే, ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చమ్మా. అదేంటంటే ఆటోట్రోఫిక్ కంపోనెంట్స్, హెటరోట్రోఫిక్ కంపోనెంట్స్. స్వయం పోషితాలు, పరపోషిత భాగము. స్వయం పోషిత భాగము, పరపోషిత భాగము, ఇలా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఇలా 2 టైప్స్గా డివైడ్ చేసేయచ్చు. చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఆటోట్రోఫిక్ కాంపోనెంట్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ విచ్ పర్ఫార్మ్ photosynthesis in the presence of solar energy by using abiotic factor like carbon dioxide and water,
దే సింథసిస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్. ఓకేనా, అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ఏదైనా వాటర్ కానీ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో మనకు ముఖ్యంగా ఏవైనా గ్రీన్ ప్లాంట్స్ ఉంటే కదా, ఆ గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఎనర్జీ ఏది సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునేసి, అలాగే ఆ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకునేసి కార్బోహైడ్రేట్స్ని సింథసిస్ చేసుకుంటాయి, అంటే ఉత్పత్తి చేసుకుంటాయి. దేని సమక్షంలో? క్లోరోఫిల్, పత్రహరితం, అంటే మన ప్లాంట్స్కి సంబంధించి లీవ్స్లో క్లోరోఫిల్ ఉంటుంది కదా, ఆ క్లోరోఫిల్ ఆ సోలార్ ఎనర్జీ, వాటరు, కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసేసుకునేసి కార్బోహైడ్రేట్స్ అనేటివి ప్రిపేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ కార్బోహైడ్రేట్ని తయారు చేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి, heterotropic components. It consists of the microorganisms like bacteria, fungi which act as decomposers and concerned with the utilization, arrangement and degradation of complex food substance. అంటే చూడండి అన్న, ఇక్కడ ఏవైతే సరే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, డికంపోజిషన్ చేస్తాయి కదా, విచ్ఛిన్నం చేస్తాయి కదా. ఇవి ఏం విచ్ఛిన్నం చేస్తాయి అంటే, బాడీలో ఏదైనా సరే అనిమల్ చనిపోయిన తర్వాత ఆ బాడీలో ఉండేటటువంటి ఏదైనా మెటీరియల్ని ఏం చేస్తాయి, డీకంపోజ్ చేసి దాని నుంచి ఎనర్జీని ఆ డీకంపోజర్స్ యూజ్ చేసుకొని అవి బతకడానికి ఉపయోగించుకుంటాయి అన్నమాట. అవి బతకడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా.